నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మన జ్ఞాపకాలను ఫోటోగ్రఫీలో బంధించి మధుర స్మృతులను మిగిల్చేదే ఫోటోగ్రఫీ అని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, రామగుండం ఎస్ఐ సంధ్య అన్నారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సిఐ అంతర్గం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగుండంలోని ఎంఎన్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అడ్వకేట్ గోపాల్ రెడ్డి, రామగుండం ఎస్ఐ సంధ్య ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ ఠాకూరే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ సుధామల్ల రవి వారి సతీమణి మమతను శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అలాగే పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అడ్వకేట్ గోపాల్ రెడ్డి, ఎస్ఐ సంధ్యను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి మనిషి వివిధ రంగాల్లో కనబరుస్తున్న ప్రతిభను ప్రపంచానికి చూపించేది ఫోటోగ్రఫీ అని, ప్రతి ఒక్కరూ తమ మధుర జ్ఞాపకాలను ఫోటో వీడియోగ్రఫీ ద్వారానే చూసుకునే వీలుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దపల్లి నవీన్, ఉపాధ్యక్షులు సొందిల రాకేష్, ప్రధాన కార్యదర్శి కావలి నరేష్, కోశాధికారి బుర్ర వినయ్ సాగర్, జాయింట్ సెక్రటరీ దొబ్బెట రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడి సాయి చరణ్, ఆర్గనైజర్స్ కందగుల కుమార్, జూలపల్లి శ్రీకాంత్, అసోసియేషన్ సలహాదారులు బండారి ప్రవీణ్ కుమార్, సుధామల్ల రవి, హర్షణపల్లి రాజు, కంది నాగరాజు, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ కెడం శంకర్, మొదంపల్లి రామస్వామి, గొల్లపల్లి రామలింగం, మాడిశెట్టి సంతోష్ కుమార్, కొత్తూరి రామస్వామి, ఆరుముల్ల కనకపాల్, ఆవుల విజయపాల్, సామల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరి పండుగ పైన కింద వాళ్ళ పండుగ అందరికీ రండి. మళ్ళీ రాలేదు, ఆమె మొదలేదో గుర్తు చేసిండు, నువ్వే రాలేదు. భౌతికలు అంటే మళ్ళీ साइड ओके గారు శాలకు గమనించబోతున్నాం. అలాగే అందరికి చూడండి. ఎన్టీపీసీ మెడికల్ రోడ్ రవాణా మా తల్లిదండ్రులు అయినటువంటి శ్రీమతి సోమల్ల నరసమ్మ రాజయ్య పుణ్య దంపతులకు
ఓకే రెడీ అందరు గట్టి నవ్వాలి ఒకసారి. ఓకే అందరూ ఉదయ సాయంత్రం మీదుగా ప్రయాణం చూడా ప్రయాణ మేడం కరోనా టైంలో కూడా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ ఇస్తుంది మేడం. ఆ రోజు ఓకే చూడండి చూడండి మేడం ఓకే చూడండి అందరూ ముందుగా ఎల్లంపల్లి ఆయన శ్రీకాంత్ కదా ముందుగా ఆగండి అట్లానే బిర్యానీ ఆగండి. చాలా నడుస్తుందంటే ఈ 4 స్తంభాలు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళు ఎంతో శ్రమించి ఆ రోజు సంఘం ఏర్పాటు చేస్తే ఈరోజు మనం సంఘాన్ని అభివృద్ధి. ఓకే చూడండి వినాయన చూడు చూడండి వినాయన బట్ ఓకే చూడండి ఈ కార్యక్రమాన్ని వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఓకే చూడండి మా పార్టీకే మిత్రులు అన్నగారు సీనియర్ ఫోటోగ్రాఫర్ కన్నీ నారాయణ అన్న గారికి మేడం గారి చేతి మీదుగా చేసే సత్కారం. అన్నగారు మా అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. బతుకమ్మ టీవీ ఛానల్ ద్వారా రిపోర్ట్ ద్వారా బతుకమ్మ టీవీ సంతోషపడుతున్నా. ఓకే చూడండి రెడీ నరేష్ చూడు అందరు ఇక్కడ చూడండి ఎవరన్నా గుమ్మలో అన్న కనకాబాలన్న ఓకే ఒకళ్ళు ఇటు వచ్చేయండి వాళ్ళు పని చేస్తారు ఇటు చూడండి రెడీ చూడండి ఓకే ఇచ్చినా అన్న ఈరోజు 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మీ సభ్యులందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు కూడా ఈ మీటింగ్లు ఇట్లా అలవాట్లేదు. అందరూ ఇప్పుడు నన్ను అడిగి మాట్లాడే నాకు కోటి భాషలు అలవాటు, కానీ ఇది కూడా తక్కువ అలవాట్లేదు. అందుకు ప్రత్యేకంగా నన్ను గౌరవ సభ్యులుగా పెట్టుకొని నన్ను ఎంకరేజ్ చేసినందుకు మరి ధన్యవాదాలు. ఇక ఫోటోగ్రఫీ అనేది చూస్తే ఏదో పనిలేని పనిలాగా ఆలోచిస్తారు, ఏదో వేరే ఏ ప్రత్యామ్నాయం లేక కనుక మా వకీలలాగా మీ ఫోటోగ్రాఫర్లు కూడా ఏం పనిలేక వచ్చింది అనుకుంటారు. కానీ వాస్తవంగా దాంట్లో ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. మీ కృషి వెనుక ఒక పొలిటికల్ మ్యాన్ కానీ ఒక ఎవరు కానీ సక్సెస్ వెనుక మీ యొక్క ఫోటోదే ఉంటుంది. వాళ్ళు చేసేది ఇంతంత పని కావచ్చు, మీరు తీసే ఫోటో వల్లనే వాళ్ళకి అంత పబ్లిసిటీ కానీ అంత క్రెడిట్ కానీ వస్తుంది. ఒక 100 మాటలతోని కానీ 100 వీడియోలతో ఒక ఫోటోతోని వాళ్ళంత పబ్లిసిటీ ఉంటుంది, దానికి అంత వాల్యూ ఉంటుంది. 100 మాటలు చెప్పే బదులు ఒక ఫోటో చూస్తే దాని మీనింగ్ అంతకంటే ఎక్కువ ఉంటుంది. ప్రతి పర్సన్కు ఐడెంటిటీ కూడా ఒక ఫోటో ద్వారా వస్తుంది. సపోజ్ మేడం గారు ఉన్నారు, వారి ఐడెంటిటీ యూనిఫామ్. మేడం గారు సంజయ్ గారు ఎవరంటే ఇక ఫోటో తీసి చూపెడితే మేడం సంజయ్ గారు. ప్రతి పర్సన్ ఐడెంటిటీ కూడా మీ ఫోటో వల్లనే వస్తుంది. సరే, నాకు తెలిసైతే పాపం మీ అందరికి కూడా ఇయర్లో 12 నెలలు పని ఉండదు అనుకుంటా. 3-4 నెలలు ఫంక్షన్, ఇది పెళ్ళిళ్ళు సీజన్లో ఉంటుంది కావచ్చు.
మిగతా టైంలో కూడా మీకు గవర్నమెంట్ ద్వారా అందరికి ఇచ్చినట్టు స్కీముల ద్వారా రిప్రజెంట్ చేయాలని మీరందరూ కూడా కలిసి దానికి అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలని దాన్ని ఒక కళగానే గుర్తించి ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ దానికి అవసరమైన నా తరపున సహకారాన్ని అందిస్తారని నన్ను గౌరవ అధ్యక్షులు అనుకున్నాం. మేము కృతజ్ఞతలు. అలంకరించినటువంటి ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మరియు ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. మీలాగే నాకు కూడా పెద్ద స్పీచ్ ఇవ్వడం రాదు, నా పని నేను చేసేసుకుంటా. కాకపోతే ఏంటంటే ఫోటోగ్రఫీ ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మీరు కొంచెం ఫోటోగ్రఫీ గురించి చెప్తారేమో అని అనుకున్నాను. ఈరోజు ఉన్న మధుర జ్ఞాపకాలని రేపటి మధుర స్మృతులుగా తీర్చిదిద్దేది మీరే. మీ ఫోటోగ్రఫీనే మనకు మధుర స్మృతుల్ని మన చిరకాలంగా గుర్తుంచేటట్టు చేస్తుంది మీ ఫోటోగ్రఫీ అనేది. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క అందమైన విజువల్ని కూడా మీరు చాలా ఇంకా అందంగా ఉన్నదాన్ని ఇంకా మరింత అందంగా ఫోటోగ్రఫీ రూపంలో మీరు ఇస్తూ ఉంటారు. దానికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంకా ఓకే. 56వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, నా మిత్రులకు మరియు నా తోటి ఫోటోగ్రాఫర్లందరికీ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. ఇలా కలిసి ప్రోగ్రామ్ చేసుకుంటున్నామంటే మా యొక్క గురువులు కానీ దానికంటే పెద్దలు కానీ మాకు సహకారాలు అందించి ఈ స్టేజ్ని తీసుకొచ్చారు కాబట్టి మేము అందరం కలిసి ఇలా ఫోటోగ్రఫీ డే చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అయిన అందరికీ ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న వచ్చేలాగందరికీ కూడా 186 ప్రపంచ దివస్ ఫోటోగ్రఫీ ప్రపంచ దివస్ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. నాకు తెలుగు కష్టం కాబట్టి అందుకే హిందీ అంటే బాగా మాట్లాడతాను. కానీ అందరికీ కూడా హ్యాపీ ఫోటోగ్రఫీ డే. ఇంకా వేరే ఏం చెప్తాను. సిఐ అంతర్గాం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. గత 25 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ ఏర్పడికి ఇంకో మంచి సన్నివేశం ఏంటంటే ఈ సంవత్సరంతో మన అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయ్యి 25 ఇయర్స్ అవుతుంది. సిల్వర్ జూబ్లీ అనుకోకుండా కలిసి రావడం జరిగింది మనకు కూడా ఈ సంవత్సరం. ఈ కొత్త బాడికి మేము ఈ అసోసియేషన్ యొక్క ఫౌండర్స్ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ముందుండి 25 సంవత్సరాల కాలంలో చేసిన సేవకి టీం తయారైన ఇక్కడ అందరం కలిసి ఉన్నాం. అలాగే ఈరోజు ఈ ఫోటోగ్రఫీ డేకి వచ్చేసిన మా గౌరవ సలహాదారు గారు గౌరవ అధ్యక్షులు గారు గోపాలరెడ్డి సార్ గారిని మన 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఈరోజు ఇక్కడ మనం ఘనంగా జరుపుకుంటున్నాము. వేదిక మీద ఉన్న గౌరవ అధ్యక్షులు గోపాలరెడ్డి గారికి, రామగుండం ఎస్ఐ సంధ్య మేడం గారికి, అలాగే నా తోటి ఫోటోగ్రాఫర్లందరికీ కూడా కొత్తగా ఎన్నికైన ఇప్పటి అసోసియేషన్ బాడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒకప్పుడు మేము ఫోటోగ్రఫీ చేసుకోవాలనుకుంటే అసలు ఒక రూమ్లోనో లేదా వేరే ఎక్కడో ఒక 10 మందిని కలిసి చేసుకునేవాళ్ళం. ఒక 25 సంవత్సరాల క్రితము మనం ఒక మంచి బాడీ తయారు కావాలి, కొత్త సూచనలు ఉండాలి అని కొంతమందితో సలహా తీసుకొని ఈరోజు ఇక్కడ జరుపుకునే 186వ ఫోటోగ్రఫీ డేను ఇంత ఘనంగా జరుపుకోవడానికి అప్పుడు నేను గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు, అప్పుడు మేము కృషి ఈరోజు ఇక్కడ ఇంత మంచి జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇంకా కష్టపడితే రాబోయే తరంలో ఇంకా కూడా జూనియర్ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండి వాళ్ళు కూడా ఇంకా దీనికంటే ఘనంగా చేస్తారు. కాబట్టి ఇంకా మనము చేసే కార్యక్రమాల్లో ఏమన్నా మంచి ఆలోచించి మనం ముందుకెళ్ళి, మేడం కూడా నాకు బాగా తెలుసు, మనకి ఇక్కడ మేడం కూడా సలహా తీసుకోండి, మనం ఏదన్నా చేద్దామంటే కూడా ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తారు. సార్ గురించి నాకు తెలియదు కానీ సార్ కూడా మంచి మాట ఇచ్చారు, మీరు ఏం చేసినా కూడా నేను ముందుంటానని చెప్పి. కాబట్టి కొత్తవాడి ప్రతి విషయంలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
మెదక్ జిల్లా అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సారిక రెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి వర్షాకాలంలో వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు. ఇంటి ఆవరణలో నీటి నిల్వలు చుట్టుప్రక్కన అపరిశుభ్రత ఉండడం వలన దోమలు చేరి అవి కుట్టడంతో మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని, వాటి నివారణకు మనమే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. డాక్టర్ సారికతో పాటు సూపర్వైజర్ కృష్ణయ్య, ఏఎన్ఎం అనసూయ, ఆశా వర్కర్ కవిత పాల్గొన్నారు. ఇక్కడ కొన్ని ఊర్లలో అయితేనేమో నీళ్ళు మొత్తం చెప్పేది చూడు మేడం, కరెంట్ ప్రాబ్లం ఎక్కడో ఉందట, దొరకడం లేదట. కరెంట్ కూడా లేదా మీకు? ఒక బల్బ్ వెలుగుతుంది. జ్వరాలు ఏమైనా ఉన్నాయా? దగ్గులు, జ్వరాలు, రక్తం తక్కువ రక్తం తక్కువ ఉంది నీకు. మరి ఏమైనా వాడుతున్నావా? మంచిగా తింటున్నావా? వస్తున్నావా? ఆసుపత్రి ఎప్పుడు వస్తావా? రేపటికి రా, మా ఆధార్ కార్డు తీసుకోవాలి, ముందుగా రక్త పరీక్ష చేయించుకోపోయి. పేరేం పేరు చెప్పు. ఇక మచ్చలు ఎప్పటి నుంచి ఉన్నాయేమో అది ఇట్లా అంటే తెలుస్తుందా? ఇట్లా అంటే పరిచయ తెలుస్తుంది కదా, ఇక్కడ ఇట్లా అన్నప్పుడు తాకుతుంది అన్నట్టు తెలుస్తుంది కదా. అయితే ఒకసారి హాస్పిటల్ తీసుకొచ్చి సివిపి చేయించాను. నువ్వు ఫస్ట్ రక్త పరీక్ష చేయించుకుంటే రక్తం తక్కువ నిర్ధారిస్తే నీకు గోళీలు ఇస్తాం, గోళీలు వాడాలి. తింటున్నావు ఆకుకూరలు మంచిగా? ఏం ఆకుకూరలు? పప్పులు వేసుకొని లేరు, ఈ వాటర్ ఉండదు. హైదరాబాద్ పోయిన వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు కుండీలు అక్కడనే పెట్టేసి అలా నీళ్ళు నిల్వ ఉంచుకోవడానికి ఏమైతే పురుగులు అయితే ఏమవుతుంది? దోమలు అవుతాయి. దోమలు వచ్చి వాళ్ళని కరుస్తుందా? హైదరాబాద్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కరుస్తారు. సో హైదరాబాద్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని కుండీలు పడేయడము, లేకపోతే నీళ్ళు నిల్వ దానిపైన కప్పడే ఆ బాధ్యత ఎవరిది? మనదే. మన పక్కింట్లో ఉన్నప్పుడు మనకు తెలుస్తాయమ్మా, ఆ నీళ్ళు తీసేసి ఒకటి ఏదన్నా లేకపోతే అది బోల్డ్ వేయండి, కావు మనకి ఎఫెక్ట్ కాదు. చెప్తే కవిత తీసుకుంటా, లేకపోతే ఏమన్నా లేకపోతే ఇస్తామని. అర్థమైందా? కిరోసిన్ బంద్ అయింది. లేకపోతే ఏమైతుంది? లక్షల బిల్లు వస్తుంది. డెంగ్యూ కానీ మలేరియా కానీ జ్వరాలు వచ్చినాయి అనుకో ఏమవుతుంది? ప్రైవేట్ ఆసుపత్రులలో ఎక్కువ పెట్టుకొని పైసలు పెట్టుకొని అంతా లాస్ అవుతారు. వస్తున్నారా మీరు? గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తున్నారా? ఏమైనా ఉంటేనే రండి. హాస్పిటల్ పోండి, మంచిగా చెక్ చేస్తారు, వారం పెట్టారు మీరు ప్రైవేట్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల ఆశా వర్కర్లు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వెంకటరెడ్డి గత 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికి ప్రాంతాలను పరిశుభ్రపరుస్తూ సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల పట్ల చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం వెంటనే వారి కోరికలు తీర్చాలన్నారు. కానీ పక్షంలో ధర్నాలు, నిరసనలు చేపడతామని డిమాండ్ చేశారు. ప్రతి ఆదివారం మరి పండుగల సెలవులు ఇవ్వాలి, ప్రతి ఆదివారం మరి పండుగ సెలవులు ఇవ్వాలి, ప్రతి ఆదివారం మరి పండుగ సెలవులు. ఆశా వర్కర్ల రక్షణ కల్పించాలి, కల్పించాలి, ఆశా వర్కర్ల రక్షణ కల్పించాలి. ఆశా వర్కర్ల పని సమయం. ఆశా వర్కర్లకు వేతనాలు గత 2 నెలల కాలం నుంచి పెండింగ్లో ఉంటున్నాయి. ప్రతి నెల 1 తారీఖున వేతనాలు ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన వీళ్లకు ఏరియర్స్ కానీ అట్లనే టీఏడిఏలు కానీ ఎలాంటి ఇవ్వకుండా కనీస వేతనం కూడా చెల్లించకుండా ఉన్నందున ఇవాళ ఆశా వర్కర్స్ అందరూ కూడా సిఐటి అనుబంధంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. మన నేలకొండపల్లి పిహెచ్సి ముందు కూడా నిన్ననే మెమోరాండం కూడా మెడికల్ ఆఫీసర్ గారికి ఇచ్చారు. మీరు కనుక
ఇవాళ సాయంత్రం కల్లా మా వేతనాలు మాకు అందించకపోయినట్లయితే తెల్లారి ధర్నా చేస్తామని కూడా తెలియజేశారు. అయినా సరే ఇంతవరకు కూడా వాళ్ళకి 2 నెలల కాలం నుంచి వేతనాలు చెల్లించడం లేదు. అందుకే వెంటనే వేతనాలు చెల్లించాలనే ప్రధానమైన డిమాండ్తోని ఇవాళ ఇక్కడ ఆశా వర్కర్ల యూనియన్తోని ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైన సమస్యలు ఇంకా చాలా ఉన్నవి. అందులో కొన్ని వీళ్లకు టీఏడిఏలు ఎలాంటి టీఏడిఏలు కూడా చెల్లించడం లేదు. అవి చెల్లించాలనేది ప్రధానమైన డిమాండ్ల్లో ఒకటి. అట్లనే 50 లక్షల ఇన్సూరెన్స్ గత ప్రభుత్వంలో హామీ ఇచ్చారు. ఆ హామీని ఈ ప్రభుత్వం అమలు చేయాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత డిసెంబర్లో ఒకసారి రాష్ట్ర పెద్దల్ని కలిసినప్పుడు, రాష్ట్ర అధికారులు కలిసినప్పుడు వారు కూడా హామీ ఇచ్చారు, డిసెంబర్ 10వ తారీఖున మేము అమలు చేస్తామని. ఇంతవరకు వాటిని అమలు చేయటం లేదు. అందుకే వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మేము చేస్తూ ఉన్నాము. అట్లాగే 18,000 ఫిక్స్డ్ వేతనం సుప్రీంకోర్టు కూడా అమలు చేయాలని చెప్పి తీర్పిచ్చింది. దాన్ని ఆశా వర్కర్లకి అమలు చేయాలని చెప్పేసి మళ్ళొక డిమాండ్ కూడా మీ ముందు పెట్టడం జరిగింది. మొత్తం మీద ఆశా వర్కర్లని పనిచేసేది వీళ్ళే. గ్రామంలో ఇల్లు తిరిగి, వాడవాడా తిరిగి జబ్బులే వస్తున్నాయి, గర్భిణీలు ఎక్కడున్నారు, బాలింతలు ఎక్కడున్నారు, వాళ్ళందరికీ ఏమేం పనులు చేయాలి, వైద్యం ఎట్లా అందించాలి, మురికి కాలువలు ఉంటే ఎట్లా శుభ్రం చేయించే పని అధికారులకి తెలియజేయాలి. ఆరోగ్య రక్షణ పరిరక్షణ అంతా కూడా ఆశా వర్కర్లే చేస్తూ ఉంటే వీళ్ళని చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఎలాంటి డ్రెస్సులు కూడా కనీసం కొనిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవటం లేదు. ఎండాకాలంలో కాటన్ దుస్తులు ఇవ్వాలి, వర్షాకాలంలో మామూలు డ్రెస్సులు ఇవ్వాలి. సంవత్సరానికి 2 డ్రెస్సులు ఇవ్వాల్సిందిగా సిఐటియు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ప్రధాన కూడలలో వర్షపు నీరు నిలిచి చెరువుల్లాగా తలపిస్తున్నాయి. వాహనదారులు, పాదాచారులు అష్ట కష్టాలు ఇబ్బంది పడుతున్నా కూడా గద్వాల ఎమ్మెల్యే గాని అధికారులు గాని స్పందించడం లేదు. వాటికి తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేకపోవడం దారుణం అంటూ బీజేపీ పట్టణ అధ్యక్షురాలు రజగా జియశ్రీ విమర్శించారు. ఇప్పటి వరకు కొత్త రోడ్లు గాని, గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయని దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానిది. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని, దానికి నిరసనగా పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన చేసిన బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండాల వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ మొదలగు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గద్వాల పట్టణంలో ఎక్కడ చూస్తూ రోడ్లు, అంబేద్కర్ చౌక్ కానివ్వండి, కృష్ణవేణి చౌక్, అలాగే గర్ల్స్ హై స్కూల్ ముందు రోడ్ అయితే చాలా అధ్వానంగా ఉంది. అక్కడ పిల్లలు స్కూల్లోకి వెళ్తుంటారు, బయట వస్తుంటారు, ఎంతోమంది స్కిప్ అయి కింద పడడం జరిగింది. అలాగే కూరగాయల మార్కెట్, ఫిష్ మార్కెట్, ఇంకా మన రామ్నగర్ రామాలయం వెనకైతే చాలా అధ్వానంగా ఉంది రోడ్డు. ఇలా చెప్పుకుంటూ పోతే గద్వాల పట్టణంలో ఎక్కడ చూసుకో రోడ్లు అంతా గుట్టలమయమై రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటిపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ గద్వాల పట్టణంలో ఒక తట్ట మట్టి వేసి రోడ్డు వేసిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వాలు. గతంలో టీకారణమ్మ గారు అధికారంలో ఉన్నప్పుడు గద్వాల పట్టణం ఎంతో సుందరంగా, ఎంతో మంచిగా రోడ్లు ఉండేవి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కానీ ఇప్పుడు కానీ 2 ప్రభుత్వాలు మారినా కూడా ఈ గద్వాల పట్టణానికి ఒక రోడ్డు లేదు, ఒక తట్ట మಣ್ಣి వేయడం జరగలేదు. ఈ గద్వాల పట్టణం కాదు, ఇప్పుడు గద్వాల జిల్లా అయింది. జిల్లా హెడ్ క్వార్టర్లో కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. గద్వాల పట్టణమే ఈ విధంగా ఉంటే మళ్ళీ జిల్లాల వారీగా మండలాలు ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ కొండపల్లి కావచ్చు కానివ్వండి, ఇక్కడ చెనుగోనపల్లి కానీ, ఇక్కడ జాంపల్లి రోడ్డు కానీ, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. జాంపల్లి రోడ్లో కూడా ఇంతకుముందు కూడా కింద పడి యాక్సిడెంట్లు కావడం జరిగింది. దరూర్ రోడ్డు కానివ్వండి, ఇంకా అన్ని రోడ్లు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మనం ఎక్కడైతే వెళ్తుంటామో ఏ మండలాలకు వెళ్తున్నామో ఆ రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక రింగ్ రోడ్డు పూర్తి చేయాలి. రింగ్ రోడ్డు పూర్తి చేయకపోతే ఇక్కడ టౌన్లో పెద్ద వెహికల్స్, కంకర వెహికల్స్ కానివ్వండి, టిప్పర్లు కానివ్వండి, పెద్ద లారీలు కానివ్వండి, ఈ టౌన్లో తిరగడం వలన ఈ రోడ్లకి బరువు అయిపోయి రోడ్లు ఎక్కడక్కడ ఇదైపోతున్నాయి.
ఆ రింగ్ రోడ్ వెంబడే పూర్తి చేసి ఆ పెద్ద వెహికల్స్ అనేది రూట్ మళ్లించి రింగ్ రోడ్ ద్వారా పంపించాల్సిందిగా అధికారులను కానివ్వండి ఆర్ఎన్బి వాళ్ళని కానీ కోరుతున్నాను. అలాగే ఇదే దుస్థితి ఇంకా ఇలాగే కొనసాగితే మా బీజేపీ పార్టీ తరఫున ఇంకా ఈ రోడ్ల మీద పెద్ద ధర్నాలు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా తల్లాడకు సమీపంలోని గండగలపాడులో చిన్న షిరిడీగా పిలువబడుతున్న దేవాలయ 11వ వార్షికోత్సవ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అవన్నీ ఉండాలి కదా, అట్లాగే ఒక పద్ధతి ఇది. ఆ దేవుడి నుంచి అనంతమైన శక్తి ఇందులో వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆ దేవుడి దగ్గర దేవుడి కింద పెట్టిన యంత్రంలో నింపాడు. సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసినట్టుగా దాని కింద యంత్రాన్ని ఛార్జింగ్ చేసి పెట్టాడు. మనకు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ చేసుకుంటాం కదా, అదే విధంగా వార్షికోత్సవం అంటే ప్రతి వార్షికోత్సవం రోజు మళ్ళీ శక్తి దేవుడిది ఇంకా పెరగాలి, ఇంకా నిండుగా ఉండాలి, మన కోరిన కోరికలని నెరవేరాలని ప్రార్థన చేసి ఆ దేవుడిని ఆవాహనం చేసి పిలిచి దేవాది దేవతలందరికీ వాళ్ళు వేద మంత్రాలతో పిలిస్తే వస్తారు. మనకు తెలిసిన భాషలో పిలవాలి. తెలుగులో పిలిస్తే మీరు వస్తారు, ఇంగ్లీష్లో హిందీలో పిలిస్తే మీకు రాకపోతే మీరు వస్తారా? రాదు. అట్లాగే వేద మంత్రాలతో పిలిచి వారికి
ఈ మంత్రాలతో పాటు పూజ చేయడము, వారిని ఆశీర్వాదం కోరడము, ఆయన యొక్క శక్తిని ఇవ్వమని అడగడం జరిగింది. ఈ శక్తితోని ఆ దేవుళ్ళందరికీ కూడా మళ్ళీ పునఃప్రతిష్ట పునఃచార్జింగ్ అయిపోయింది. అదే అనంతమైన శక్తి కలిగినటువంటి ఆ పదార్థాన్ని, ఆ నీటిని మన మీద వేస్తారు. అంత శక్తి మన ఆరోగ్యం కలగడానికి, మన భవిష్యత్తు బాగుండడానికి, మన పిల్ల పాపలు బాగుండడానికి, మనకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు దొరకడానికి, ధర్మాంగ కామ మోక్షాలు దొరకడానికి అయ్యగారు మంత్రం చెప్తూ మనందరి మీద చల్లుతారు. అందరి మీద పడేటట్టుగా ఒకరికొకరు ఒకరి వెనకాల నలుగురు ఉంటే ఒక్కరి మీదే పడుతుంది, వెనకాల పడదు కదా. ఆశీర్వాదం అంతే. यो वैतां ब्रह्मणो वेदामृतेनामृताम्बरीं तस्मै ब्रह्मज ब्रह्माचायुक्ते అల్లి సీరియల్ రావాలి మీరు అటు నుంచి సీరియల్ రావాలి, కట్ట వద్ద పెట్టాలి కాదు. వాళ్ళు ఉన్నారన్నా యాభై వెళ్తాం సీరియల్ రావాలా, సీరియల్ ఉంటేనే వస్తాయి అన్ని. సీరియల్ ఉండాలా, మరి గుళ్ళో ఒక సీరియల్ ఉంటుంది, అంతా రావద్దు. చెప్పండి సార్, మీరు కొద్దిగా ఎడకి వెళ్ళండి, ఇంటికెళ్ళమ్మా. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి చౌరస్తా వద్ద రైతులకు కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. యూరియా కోసం ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా వర్షంలో కూర్చొని సుమారు పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో రామాయంపేట సిద్దిపేట రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆదిలాబాద్ సంబంధించిన మంత్రిని ఇన్ఛార్జిగా పెడితే ఇక్కడి రైతులు గోడు ఏం తెలుస్తుంది అని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం విడిచిపెట్టి ప్రాంతానికి రాడు, రైతులను పట్టించుకోడని అన్నారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఎక్కువ ప్రాజెక్టులు ఉన్న జిల్లా మెదక్ జిల్లా, అలాంటి జిల్లాకు ఒకసారైనా రాడు. రైతులతో కానీ అధికారులతో కానీ రివ్యూ నిర్వహించి ఏం జరుగుతుందో అన్న విషయాన్ని కూడా తెలుసుకోరని అన్నారు. వీరంతా సీనియర్ మంత్రులట, వీరిని ఏమీ మాట్లాడకూడదట అని అన్నారు. ఇక్కడ రైతులకు కంపెనీలు లేవు, వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతారు అని అన్నారు. నేను 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు సూచనలు చేసేవారు అని అన్నారు. మా ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం గోదాములు కట్టి యూరియాను నిల్వ ఉంచి రైతులకు అందించేవారం అని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రైతులకు సరిపడా ఎరువులను అందించకపోతే సెక్రటరేట్ ని ముట్టడిస్తామని, కాంగ్రెస్ నాయకులు ఇళ్లను కూడా ముట్టడిస్తామని అన్నారు. ఇప్పుడు మనం ఏమడుగుతున్నామంటే ఇది కళ్యాణ లక్ష్మి వచ్చిన మనం ఎంత కష్టపడ్డామో అంతకంటే డబుల్ కష్టం చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ దించాలంటే. దువప్పులు కొందరు లీడర్లు ఉండొచ్చు, సార్లు ఉండొచ్చు, పెద్ద మనుషులు ఉండొచ్చు. ఇగో మనము పని చేసుకుంటే బతాము, వరి అంతా పండించుకొని దుక్కి
అయిపోయింది ఇక దీంట్లో. నమస్తే. గత సంవత్సరం కంటే 6,000 మెట్రిక్ టన్నులు అధికంగా నేటికి రైతులకు యూరియా సరఫరా చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో యూరియా లభ్యత, టామ్ కామ్, ఏటీసీ, ఐటీఐ సీట్ల లభ్యత, టాస్క్ ఎన్ఏసీ వివరాలు, ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డుల జారీ వంటి పలు అంశాలపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రస్తుత వానాకాలం సీజన్లో గత సంవత్సరం కంటే నేటికి 6,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అధికంగా సరఫరా చేశామని అన్నారు. చేస్తూ ఉన్నారు, క్లియర్ చేస్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో ప్రస్తుతం మొన్న డిస్ట్రిబ్యూట్ చేసిన నెంబర్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఫేజ్ 2 అనమాట. ఐ థింక్ ఒక అన్ని నోట్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వాటిని కూడా క్లియర్ చేస్తామనేది చెప్పడం జరిగింది. ఆ ప్రతి ఇష్యూని కూడా మనం ట్రాన్లో కొన్ని ఎక్కువ వస్తున్నాయి, అట్లా ప్రతి చోట వస్తూ ఉన్నాయి బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ద ఏరియాని బట్టేసి. అవి కూడా మా తహసీల్దార్స్ యాజ్ ఎమ్ నేను అవసరం క్లియర్ చేస్తాం. తహసీల్దార్ లాగిన్లో కానీ లేకపోతే ఆర్ఐ లాగిన్లో కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు 30, 20 421 హౌసెస్ ఓవరాల్గా శాంక్షన్ అయ్యాయి. బికాజ్ చాలా రెండు కాన్స్టిట్యున్సీస్ పార్ట్ ఉన్నాయి కాబట్టి దాని ప్రపోర్షనేట్గా ఇంత డివైడ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు దాకా మనం 6,018 హౌసెస్ దాకా శాంక్షన్ చేసాము. ఐ థింక్ ఈరోజు పొద్దున ఒక 400 హౌసెస్ వస్తున్నాము. తర్వాత సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, స్టార్ట్ చేయొచ్చా? ఒక్క నిమిషం. టాపిక్స్ మీద అప్డేట్ ఇద్దామన్నట్టు ఈ ప్రెస్ మీట్ ఒకటి పిలవటం జరిగింది. ఇలాగ సీడ్ సపోర్ట్ లాగా ఒక 10 lakhs ఇవ్వడం జరిగింది. ఈచ్ మెంబర్కి 1 lakh. సో దట్ ఆ కొంత స్పీడ్గా ఇందిరా మిల్లు గ్రౌండింగ్ అయ్యేటట్లు అయితే అని ఉద్దేశంతో అక్కడ వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది అన్నమాట. సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ వీఆర్ డూయింగ్ ఆల్ మెజర్స్ సో దట్ వాళ్ళ ఇందిరా మిల్లు తొందరగా కట్టుకుంటారనే ఉద్దేశంతో అన్నీ చేయడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే బ్రిక్కిల్ వాళ్ళతో మాట్లాడడం కానీ లేకపోతే కొంత వీలున్నంత వరకు చాలా రేట్ అంటే ఇంక మిగతా ఎక్కడ ఏ డిస్టిక్లో జరగలేదు, వాళ్ళని ప్రెషర్ చేసో రిక్వెస్ట్ చేసో అప్పీల్ చేసో ఏదో ఒకటి రేటు కొంత తగ్గించడం కానీ చేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మీరు చూసుకుంటే 8.5, 8 point ఎంతో సంథింగ్ ఉంది. బట్ మనం 5.5, 6 మధ్యలో క్లోజ్ చేసామన్నమాట. సో అది ఒకటి అయింది. తర్వాత ఈవెన్ మనం చూసినట్టయితే అన్ని హౌసెస్ ఒకేసారి కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి ఇది కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా మేస్త్రీలు కూడా వాళ్ళు కూడా పెంచడం జరుగుతుందని కొన్ని నోటీస్ చేయడం జరిగింది. సో దానికి కూడా ఇంత హౌస్ అయితే అప్రాక్సిమేట్గా ఇంత ఉంటుంది, వాళ్ళకి కూడా కొంత 20% బఫర్ పెట్టేసి కొంత రేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో అదే కాక గ్రావెల్ అనేది మనం ఫ్రీ ఇస్తున్నాం అండ్ శాండ్ కూడా మోరలెస్ ఫ్రీనే అవుతుంది. కాబట్టి వాట్ వీ యాంటిసిపేట్ ఏంటంటే ఇందిరమ్మ ఇలా రిక్వెస్ట్ పబ్లిక్ మోస్ట్లీ మీ ద్వారా ఏంటంటే ఇంకొంత ఎక్కువ ముందుకు వచ్చేసి గ్రౌండింగ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను. అండ్ మోస్ట్లీ మాన్సూన్ సీజన్ కూడా ఇంకొక ఫినిషింగ్స్కి వచ్చింది, ఇంకొక 1 month ఉంటుంది కాబట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రాపర్ టైం కాబట్టి వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ మీ ద్వారా ఇందిరమ్మ ఇంత బెనిఫిషియరీస్కి కూడా తొందరగా కట్టుకోండి అని ఒకటి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఈరోజు పోలీస్ వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. మనం చెక్ పోస్ట్లు కూడా కొన్ని పెడదాం అనుకుంటున్నాం. అవసరం లేదు, బట్ జస్ట్ టు బి మేక్ షూర్ దట్ కొంత మంచిర్యాల కానీ యాస్పవర్లో కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చాయన్నమాట. మహారాష్ట్రకి డైవర్షన్ అవుతుంది. మన దగ్గర అవ్వట్లేదు, మా దృష్టికి అయితే రాలేదు. బట్ జస్ట్ టు బి కాషియస్ ఆన్ సేఫ్ సైడ్ అది కూడా ఒకటి చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇది మన యూరియా సప్లైస్ గురించి. ఇది ఎంటైర్ అప్డేట్, ఈ ఎంటైర్ లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది థింకింగ్ ఆర్ఎఫ్సీఎల్ మన దగ్గరే ఉంది, ఆర్ఎఫ్సీఎల్ డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా అనేది. సో మన ఆర్ఎఫ్సీఎల్ నుంచి కూడా మన హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేయడం జరిగింది. లాస్ట్ 1 week 10 days నుంచి మనం రిక్వెస్ట్ చేసి డైరెక్ట్గా ఆర్ఎఫ్సీఎల్ నుంచి వెహికల్ మూవ్మెంట్ ద్వారా అరౌండ్ 1,500 మెట్రిక్ టన్స్ దాకా డైరెక్ట్ మనం తెచ్చుకోవడం జరిగిందని. అంటే మన రేట్తో సంబంధం లేకుండా డైరెక్ట్ మనీ పేమెంట్ చేసేసి బై రోడ్ తెచ్చుకోవడం జరిగింది. ఇది చాలా సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను.
సో అది కూడా ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ వచ్చే 300 మెట్రిక్ టన్స్ కూడా RFCL నుంచి అది బై రోడ్ వస్తుందన్నమాట. సో మనం RFCLని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక డైలీ ఒక 5 to 10 ట్రక్స్ మనకి ఇస్తా అని చెప్పడం జరిగింది. సో దాని నుంచి కూడా మనకి చాలా బఫర్ వచ్చిందనమాట. ఇది లాస్ట్ 1 week 10 daysలో అరౌండ్ 1500 మెట్రిక్ టన్స్ వస్తుందంటే చాలా బఫర్ వచ్చినట్టు. సో అది కూడా మనం చేస్తున్నాము. సో అది ఒకటి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫార్మ్ పబ్లిక్ ఏంటంటే కొంత యూరియా మేనేజ్మెంట్ చేసుకోండి. కొంత తర్వాత బల్క్లో మీరు తీసుకెళ్ళారంటే ఇప్పుడు 1 month తర్వాత సేమ్ యూరియా చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ తగ్గిదనమాట. సో నాకు 1 month తర్వాత కానీ రేపటి కానీ సఫిషియెంట్ స్టాక్స్ అయితే ఉన్నాయి. బట్ మీరు ప్యానిక్ బై చేయటం వల్ల ఇట్ ఈస్ ఓన్లీ హర్టింగ్, మీకు ఇబ్బంది అవుతుంది అనమాట. సో అది ఒకటి మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తున్నాం. అండ్ ఇంకొకటి ప్రతి షాప్లో కూడా మేము ఏమేమి అంటే ఎవరు పర్చేజ్ చేస్తున్నారు అనేది ఆధారు ప్లస్ మన పాస్బుక్ కూడా మేము తీసుకుంటున్నాం. సో దట్ అట్లీస్ట్ కొంతమంది ఎక్కువ పర్చేస్ చేసేలాగా వాళ్ళని కూడా ట్రాక్ చేయడానికి అది కూడా ఒకటి తీసుకుంటున్నాం. ఇప్పటి నుంచి ఎవ్రీ 2 daysకి ఒకసారి మేము యూరియా రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి స్టేట్ లెవెల్ నుంచి కానీ అట్లీస్ట్ నా కలెక్టర్ లెవెల్లో అసలు ఏ రోజు ఎంత సేల్స్ అయ్యాయి అనేది కూడా ఎవ్రీ మార్నింగ్ నాకు రిపోర్ట్ వచ్చింది. మేము ఇట్లా ట్రాక్ చేస్తూ ఉంటాం. అంటే రిటైలర్స్ దగ్గర ఎంత అయింది, తర్వాత హోల్సేలర్స్ దగ్గర ఎంత అయింది, తర్వాత ప్యాక్స్ దగ్గర ఎంత అయింది, తర్వాత కంపెనీ గోడౌన్స్లో ఎంత ఉన్నాయి, అట్లా మొత్తం ప్రతిరోజు రిపోర్ట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వారం రోజులకి మనకి ట్రైన్ మూమెంట్ కానీ రేక్ మూమెంట్ కానీ అవన్నీ ఏ పోర్ట్ నుంచి ఎన్ని వస్తున్నాయో మొత్తం కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి అన్నమాట. మేము ఆ లెవెల్లో వీఆర్ మానిటరింగ్, అంటే డీటెయిల్ లెవెల్లో షాప్ లెవెల్లో, తర్వాత షాప్లో ఎంత సేల్ అవుతున్నాయి మొత్తం కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఆల్ సమ్ అండ్ సబ్స్టెన్స్ ఏంటంటే ఫార్మర్స్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఫార్మర్స్ టు ప్యానిక్ అనమాట. అంటే దేర్ ఆర్ సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి, సఫిషియెంట్ ఇన్ఫ్లోస్ కూడా మేము యాంటిసిపేట్ చేస్తున్నాం. అండ్ నెంబర్స్ చెప్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కన్నా మనం 6000 ఎక్కువ మెట్రిక్ టన్స్ మీకు ఇచ్చామన్నమాట. సో సఫిషియెంట్గా ఫీల్డ్లో కూడా యూరియా ఉంది. సో వీ రిక్వెస్ట్ యూ, అంటే యూరియా లేదు అని లైన్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఇంకా యాంటిసిపేట్ చేస్తున్నాం. ఇంకా 10,000 6,000 మనకు రిక్వైర్మెంట్, 7,000 రిక్వైర్మెంట్ ఏది ఉన్నా కానీ దానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. రేక్ మూమెంట్ కూడా మేము హెడ్ ఆఫీస్తో ఇన్ఫార్మ్ చేస్తున్నాము. సో సఫిషియెంట్గా మా దగ్గర యూరియా ఉంది. బట్ కొంత ప్యానిక్ అవ్వద్దు, ప్యానిక్ బయింగ్ చేయొద్దు అనేది దట్ ఈస్ అ రిక్వెస్ట్ అనమాట. సో ఇది ఒకటి యూరియా గురించి మీకు అప్డేట్ ఇవ్వడానికి మీకు ఇది ఒకటి ఇది పెట్టడం జరిగింది. మనం ఇది సేల్ చేస్తాం. అందులో 22 packs నుంచి 43 DCMS నుంచి, తర్వాత అగ్రోస్ నుంచి ఒక 22, తర్వాత 270 ప్రైవేట్ డీలర్స్ నుంచి చేస్తాం అనమాట. సో ఇంకొకటి దీంతోపాటు మీకు మండల్ వైజ్ కూడా రిక్వైర్మెంట్, అంటే మన ఎకరేజ్ ఎంత ఉంటుంది, ఎకరానికి ఎంత తీసుకుంటారు, మండల్ వైజ్ ఎంత వచ్చింది, ఎంత సేల్ ఉంది, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇస్తాం అనమాట. సో దట్ వీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ లేదు అనే అపోహ క్లియర్ చేద్దాం అన్నట్టు వీ వాంటెడ్ టు కీప్ మా దగ్గర ఉన్న ప్రతి డేటా కూడా మీ ద్వారా ఫార్మర్స్కి మెసేజ్ పంపిద్దామని ఈ మొత్తం డేటా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. DPR గారు మీరు వెళ్ళేటట్టు చూసుకోండి. దట్ ఈజ్ వన్. ఇది ఒకటి. సో అసలు ప్రస్తుతం ఏమవుతుంది, మన దగ్గర ఎట్లుంది, తర్వాత మేమేం చేస్తున్నాము, ఆ ప్లాన్ అనేది కూడా మీకు ఒక అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు చూస్తూనే ఉన్నారు యూరియా షార్టేజ్ అని. సో ఫర్ సెవరల్ రీజన్స్, వేరియస్ రీజన్స్ వల్ల ఈ యూరియా షార్టేజ్ అని ఉంది. ఐ థింక్ మీరు కూడా న్యూస్లో పేపర్లో కూడా చదువుతూ ఉన్నారు. మీ ద్వారా కూడా పబ్లిక్ తెలుస్తుంది ఏంటంటే, ఒకటి వాటి ఇంటర్నేషనల్ జియో పొలిటిక్స్ వల్ల కానీ, లేకపోతే రెడ్ సీలో జరుగుతున్న ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే జర్మనీ ఇష్యూస్ కానీ, రష్యా ఇంపోర్ట్స్ కానీ, తర్వాత చైనా ఇంపోర్ట్స్ కానీ, ఒమన్ నుంచి రావాల్సింది కానీ, ఆ రెడ్ సీ ఇష్యూస్ వల్ల కొంత షార్టేజ్ అవుతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలొకేషన్ లేదు. సో అది గవర్నమెంట్ లెవెల్లో దే ఆర్ డీలింగ్ అనమాట. సో ఓవరాల్గా దట్ ఈస్ థింగ్ అన్నట్టు. అండ్ బట్ మన డిస్టిక్కి వచ్చేటప్పటికి మనం ఏమనుకున్నామంటే, మనకున్న ఎకరేజ్ని బట్టి ఈసారి 2.2 lakhs దాకా ప్యాడీ వచ్చింది. తర్వాత ఒక 50,000 స్టాండర్డ్గా మనకి కాటన్ వస్తుంది. 2.6, 2.7 దాకా స్టాండర్డ్గా ప్రతి సంవత్సరం వస్తుందన్నమాట. ఈసారి ఇంకొక నోటీస్ చేయడం ఏంటంటే, అట్లీస్ట్ ఒక 35,000 to 40,000 అంటున్నారు. బట్ 35 to 40 దాకా మనకి ఈసారి సన్నాలు ఎక్కువ వేశారనమాట. సో యూరియా కన్జంప్షన్ కూడా పెరిగిపోయింది అన్నట్టు. సన్నాలంటే అవసరం లేదు అవసరం ఉంది లేదు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ సన్నాలు వేసిన వాళ్ళు ఎక్స్ట్రా బ్యాగ్ కోసం ట్రై చేస్తున్నారు. అది నోటీస్ చేయడం జరిగింది. అదొకటి. ఇనీషియల్ స్టార్టింగ్లో మనకి కొంత ఎక్కువ వర్షాలు పడ్డాయి. స్టార్టింగ్లో మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది. సో ఆ స్టార్టింగ్ కొంత సీజన్ కొంత 15 days ముందుకెళ్ళింది అనేది. తర్వాత డ్రై స్పెల్ తర్వాత మొన్న వర్షాలు పడి ఇప్పుడు మొత్తం ఒకేసారి అవసరం రిక్వైర్మెంట్ మొత్తం ఒకేసారి వచ్చింది. అదొకటి కూడా మేము నోటీస్ చేయడం జరిగిందనమాట. సో ఈ మొత్తం చూసుకుంటే మన డిస్టిక్కి మా యాంటిసిపేషన్ ఏంటంటే ఒక 28,000 మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుంది మనకున్న ఎకరేజ్ ప్రకారం. లేకపోతే లాస్ట్
4-5 సీజన్లు 4-5 ఇయర్స్ ప్రకారం ఒక 28,000 మెట్రిక్ టన్స్ అవసరం ఉంటుందని మా అండర్స్టాండింగ్ అనమాట. సో దాని ప్రకారం మేము ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు దాకా ప్రస్తుత సేల్స్ చూసినట్టయితే అరౌండ్ 18,480 మెట్రిక్ టన్స్ అయిందంటే ఆల్మోస్ట్ ఈ రోజు కలిపితే 19,000 మెట్రిక్ టన్స్ దాకా ఈ రోజు వరకు సేల్ అయి ఉంటుంది. అంటే మనం అనుకున్న దాని 28,000 ఈ సీజన్ మొత్తానికి 28,000 ఉంటాయి. ఇప్పుడు దాకా ఈ రోజుతో కంపేర్ చేస్తే ఈరోజు ఒక 500 అయ్యి ఉంటాయి. మొత్తం 19,000 మెట్రిక్ టన్స్ దాకా రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాను. అదొకటి అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఒక 2,900 అంటే 2,500 ఈరోజు సేల్స్ తీసేస్తే 2,500 మెట్రిక్ టన్స్ నా దగ్గర పెద్దపల్లిలో అవైలబుల్ ఉందన్నమాట. సో పెద్దపల్లిలో మనం ఎట్లా సేల్ చేస్తున్నామంటే మనకి మేజర్గా ఒకటి రిటైల్ డీలర్స్ ఒకటి ఉంటుంది, తర్వాత మన ప్యాక్స్ నుంచి మార్కెట్ DCMS నుంచి అట్లా సేల్ చేస్తాం అన్నట్టు. సో ఒకటి మీరు చూసినట్టయితే మన గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కానీ ఆల్ దోస్ థింగ్స్ ప్యాక్స్లో ఉంటాయి కాబట్టి ప్యాక్స్లో మార్కెట్ రేట్ అరౌండ్ 267 ఎంతో ఉంటుందన్నమాట. సో అదే ప్రైవేట్ డీలర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ 305 రూపీస్ మొత్తం, అంటే వాళ్ళ హమాలీ చార్జ్ కానీ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి 305-310 దాకా ఉంటుందన్నమాట. సో అందుకనే పబ్లిక్ కూడా ఇన్ జనరల్ ప్యాక్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. అండ్ ఆ లోడ్ కూడా మీకు కనిపిస్తూనే ఉందన్నమాట మన సేల్స్లో, ప్యాక్ సేల్స్లో. సో అది ఒకటి మనం చూడటం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేట్గా MOP కానీ SSP కానీ లేకపోతే కాంప్లెక్సెస్ కానీ ఫార్మర్స్ వేసుకోవచ్చు. బట్ సిన్స్ రేట్ చాలా తక్కువ ఉంది, 260-270 మధ్యలో ఉంది. అండ్ ఈ కాంప్లెక్సెస్ సేమ్ ఈక్వలెంట్ అమౌంట్ అక్కడ 1,500 దాకా ఉంది కాబట్టి జనరల్లీ అందరు పబ్లిక్ మొత్తం ఇటే మొగ్గు చూపెడుతున్నారు అన్నట్టు. సో అందుకనే దిస్ లాట్ ఆఫ్ లోడ్ ఆన్ యూరియా అన్నట్టు. సో అండ్ ఇంకొకటి చాలా వరకు పబ్లిక్లో ప్యానిక్ కానీ అపోహ ఎక్కువ వాట్ ఎవర్ రీజన్స్ వల్ల సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ఫర్టిలైజర్ లేదు లేకపోతే యూరియా లేదు అనేది ఒకటి మనం ప్యానిక్ బై అనేది ఎక్కువ అవుతుంది అన్నట్టు. సో మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయడం ఏంటంటే సేమ్ డే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేమ్ ఇది 18వ తారీఖు పోయిన సంవత్సరం కన్నా ఈసారి ఆల్మోస్ట్ 6,000 మెట్రిక్ టన్స్ ఎక్కువ పర్చేజ్ చేసామన్నమాట. అంటే పోయినసారి ఇదే రోజు చూసుకుంటే 12,850 మెట్రిక్ టన్ ఫార్మర్స్ కొంటే సేమ్ దీనికి ఈసారి 18,900 దాకా, అంటే 19,000 నేను అన్నట్టు ఈరోజు ఫిగర్తో కలిపితే ఆల్మోస్ట్ 6,000 మెట్రిక్ టన్స్ ఎక్స్ట్రా కొన్నారు. సో విచ్ మీన్స్ ఆ యూరియా షార్టేజ్ అనేది అది అపోహ ప్యానిక్ బై ఉంది తప్ప మన దగ్గర సఫిషియెంట్గా లాస్ట్ 1-2 మంత్స్ నుంచి మేము ఇస్తూనే ఉన్నాం అనమాట. ఎక్కడ కూడా యూరియా లేదు అనేది లేదన్నట్టు. ఇట్స్ ఓన్లీ కొంత వాట్సాప్లో కానీ అట్లా ఎక్కువ అవుతుంది. బట్ మీరు ఫిగర్స్ చూసుకున్నా కానీ పోయినసారి కన్నా ఆల్మోస్ట్ 6,000 మెట్రిక్ టన్స్ ఎక్కువ కొన్నారంటే యూరియా మేము సప్లై చేస్తూనే ఉన్నామండి, మేము ఎక్కడా ఆపట్లేదు అన్నట్టు. దట్ ఈజ్ ఒకటి నోటీస్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి మీరు చూసినట్టయితే ఇంకొకటి మీరు మన RFCL ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్సెస్ అనమాట. మన RFCLలో కూడా ఆన్ అండ్ ఆఫ్ షార్టేజ్ వస్తున్నాయి, లేకపోతే ఇండస్ట్రీ బ్రేక్ డౌన్ వస్తుంది కాబట్టి దాని లోడ్ కూడా ఒకటి పడింది అనమాట. సో అది ఒకటి ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద ఎంటైర్ థింగ్ అన్నమాట. సో అది ఒకటి మన యూరియా కన్జంప్షన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మనం డైలీ చూసినట్టయితే మనకి డైలీ సేల్స్ ఒక అరౌండ్ 450 నుంచి 500 మెట్రిక్ టన్స్ దాకా డైలీ సేల్స్ అవుతున్నాయి. ఈ మన ప్యాక్స్ అయితే కానీ లేకపోతే ఇంకోటి అయితే కానీ అవుతున్నాయి అన్నమాట. సో దాన్ని మేము ట్రాక్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి డిస్టిక్లో కూడా డైలీ ఈపాస్ మెషిన్ ద్వారా ఏ రోజు ఎంత సేల్ అయింది అనేది మేము ప్రతిదీ షాప్ వైజ్ కూడా షాప్ వైజ్ కానీ లేకపోతే డీలర్ వైజ్ కానీ మేము ట్రాక్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కానీ 15%, 10% డీవియేషన్ ఎక్కువ ఉన్నా కానీ మా ఏఓలు వెళ్తున్నారు వాళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ప్రతిరోజు మా ఏఓ అట్లీస్ట్ ఒక 2-3 షాపులు అయితే కవర్ చేస్తున్నారు. సో గోదావరి జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా తరలివస్తున్న నీటితో నిండికుండలా దర్శనమిస్తుంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్టుల నుండి భారీగా విడుదలవుతున్న నీటితో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు 35 గేట్లు ఎత్తి 3,38,000 క్యూసెక్కుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో నెలకొంటున్న పరిస్థితులను బట్టి 6 లక్షల క్యూసెక్లకు పైగా నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉన్నందున గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని చేపలు పట్టేవారు, పశువుల కాపర్లు ఎవరు కూడా గోదావరి వైపు సంచరించరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో గోదావరి స్నానాలను కూడా నిషేధించారు. సమ్మక్క గద్దెల సమీపంలోని గోదావరి వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.